హలో ఆల్, వెల్కమ్ టు బండి లెట్స్ టాక్. ఈరోజు మనము ఇయర్ 2024లో యుఎస్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఆల్మోస్ట్ 50 డేస్ 50 డేస్ ఉన్నట్టుంది. ఇంకా ఫైనల్ ఎలక్షన్ డేట్కి. ఎలక్షన్ డేట్ వచ్చేసి November 5 ఉంది. November 5 యుఎస్ ఎలక్షన్స్ ఉన్నాయి, జనరల్ ఎలక్షన్స్ 2024. ఇక్కడ జస్ట్ మనం ఏం చూద్దామంటే, ఆల్మోస్ట్ నేను దాదాపు 3-4 అవర్స్ నుంచి చూస్తూ ఉన్నాను. పోల్స్ వచ్చేసి పోల్స్ మీన్స్ ప్రీ పోల్ ప్రిడిక్షను, తర్వాత వచ్చేసి ఇప్పటి వరకు యుఎస్లో వచ్చేసి క్యాంపెయిన్ ఎలా నడుస్తుంది కంపారేటివ్లీ విత్ ఇండియాతో కంపారిజన్ చేసినప్పుడు యుఎస్లో క్యాంపెయిన్ ఎట్లా నడుస్తూ ఉంటుంది అన్న దాని గురించి ఒకసారి నేను బ్రీఫ్గా మాట్లాడదామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. మీరు కావాలంటే చూడండి, మన ఇండియన్ ఎలక్షన్స్ లెక్క ఉండవు ఇవి, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లెక్క ఉండవు. అక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్ అన్నది మోస్ట్లీ హెడ్ టు హెడ్ నడుస్తూ ఉంటుంది. అంటే ఎవరైతే టాప్ పొజిషన్స్కి ఆస్పైరింగ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళ మధ్య డిబేట్స్ నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ తీసుకున్నారనుకో, ఇప్పుడు సపోజు టాప్ పార్టీస్ వచ్చేసి సపోజ్ వైఎస్ఆర్సీపీ, టీడీపీ అనుకున్నాను. టీడీపీకి సంబంధించిన సీఎం యాస్పిరేషనల్ క్యాండిడేట్, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సీఎం యాస్పిరేషనల్ క్యాండిడేట్ మధ్య డిబేట్స్ నడుస్తూ ఉంటాయి. ఈ తరహా డిబేట్స్ నడుస్తూ ఉంటాయి యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో. మీరు కన్నా చూసినారనుకో, ఇప్పుడు యుఎస్ఏ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో వచ్చేసి మెయిన్ పార్టీ వచ్చేసి వన్ వచ్చేసి డెమోక్రటిక్ పార్టీ, అనదర్ వన్ వచ్చేసి రిపబ్లికన్ పార్టీ. రెండు పార్టీస్ ఫైట్ ఈ రెండు పార్టీల మధ్యనే ఫైటింగ్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు చూడండి, ఇప్పుడు ప్రజెంట్ పార్టీ ఏదైతే రూలింగ్ ఉందో ఆ పార్టీ వచ్చేసి డెమోక్రటిక్ పార్టీ. డెమోక్రటిక్ పార్టీ ప్రజెంట్ ప్రెసిడెంట్ వచ్చేసి జో బైడెన్ లీడ్ చేస్తా ఉన్నాడు. కాకపోతే ప్రీవియస్ ప్రెసిడెంట్ వచ్చేసి డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు రిపబ్లికన్ పార్టీ తరఫున. ఇప్పుడు యాక్చువల్గా మన ఎప్పుడైతే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందో, ఎలక్షన్ నోటిఫికేషన్ నుంచి ప్రెసిడెన్షియల్ నామినీ వచ్చేసి డెమోక్రటిక్ పార్టీ తరఫున జో బైడెనే కంటిన్యూ చేసినాడు. ఆ తర్వాత రిపబ్లికన్ పార్టీ తరఫున ప్రెసిడెన్షియల్ నామినీ వచ్చేసి డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. కాకపోతే ఇక్కడ ఈ యుఎస్ఏలో ఎట్లా ఉంటుందంటే ప్రెసిడెన్షియల్ డిబేట్స్ అని నడుస్తూ ఉంటాయి. డిబేట్ అంటే రెండు ఎవరైతే నామినీస్ ఉంటారో ప్రెసిడెన్షియల్ నామినీస్ వాళ్ళ మధ్య డిబేట్ కండక్ట్ చేస్తూ ఉంటాయి కొన్ని ఫేమస్ న్యూస్ ఏజెన్సీస్, ఏబిసి న్యూస్ కానీ, సిఎన్సి న్యూస్ కానీ, ఇట్లా కొన్ని ఫేమస్ న్యూస్ ఛానల్స్ వచ్చేసి ప్రెసిడెన్షియల్ డిబేట్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటాయి. దాంట్లో భాగంగానే దాదాపు ప్రెసిడెన్షియల్ నామినీ ఎవరైతే ఉన్నారో డెమోక్రటిక్ పార్టీ తరఫున ప్రజెంట్ ప్రెసిడెంట్ జో బైడెన్, తను వచ్చేసి June 29 ప్రెసిడెన్షియల్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినాడు. అగెనెస్ట్ ఇక్కడ ప్రెసిడెన్షియల్ నామినీ వచ్చేసి రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య ఆల్మోస్ట్ 1.5 hour సిఎన్సి న్యూస్ వచ్చేసి ప్రెసిడెన్షియల్ డిబేట్ కండక్ట్ చేసింది. దాంట్లో వరస్ట్ పర్ఫార్మెన్స్ కనపడింది ఎవరిది, జో బైడెన్ది. అసలు ఏ మాత్రం కూడా అసలు మినిమం ఫైట్ కూడా ఇవ్వలేకపోయినట్టున్నాడు ఆ ప్రెసిడెన్షియల్ డిబేట్లో. దానికోసం అని చెప్పేసి ఆ తర్వాత ఈ ప్రీపోల్ సర్వే ఏజెన్సీస్ ఉంటాయి కదా, ఇవన్నీ ప్రిడిక్షన్స్లో చూస్తూ ఉంటే ఆల్మోస్ట్ జో బైడెన్కి ట్రంప్కి ఆల్మోస్ట్ 10-12% డిఫరెన్స్ కనపడతా ఉంది ప్రీపోల్ సర్వేలో. కాబట్టి అక్కడ జో బైడెన్ డెమోక్రటిక్ పార్టీ తరపు నుంచి జో బైడెన్ మీద ప్రెజర్ వచ్చేసి జో బైడెన్ని విత్డ్రా చేసుకోమని చెప్పేసి ప్రెజర్ చేసినట్టు కనపడతా ఉంది. ఫైనల్గా ఏం చేశారంటే June 27 ప్రెసిడెన్షియల్ డిబేట్ నడిస్తే ఈయన వచ్చేసి July 19 వచ్చేసి ఈయన విత్డ్రా చేసేసుకున్నట్టున్నాడు. July 19 ప్రెసిడెన్షియల్ నామినీ ఫ్రమ్ డెమోక్రటిక్ పార్టీ నుంచి విత్డ్రా చేసుకున్నాడు. విత్డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ డెమోక్రటిక్ పార్టీ వచ్చేసి కొద్దిగా టైం తీసుకొని ప్రెసిడెన్షియల్ నామినీని అనౌన్స్ చేసింది. ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీ ప్రెసిడెన్షియల్ నామినీ వచ్చేసి ఈ కమలా హారిస్ అని కొత్త లేడీ వచ్చింది. ప్రజెంట్ తను వచ్చేసి వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉంది యుఎస్ గవర్నమెంట్లో. కాకపోతే ఈయన ఎప్పుడైతే ఈ June 27 వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడో జో బైడెన్, ఆ తర్వాత కొన్ని న్యూస్ రావడము, తర్వాత తను తప్పుకుంటున్న న్యూస్ తెలిసినప్పటి నుంచి డెమోక్రటిక్ పార్టీ గ్రాఫ్ పెరుగుతూ పోయింది. ఎప్పుడైతే నీకు June 19 తను విత్డ్రా చేసుకున్నాడు అనుకున్నామో అప్పటికి ఆల్మోస్ట్ డెమోక్రటిక్ పార్టీ ప్రీపోల్ సర్వే కానీ తర్వాత ఈయన రిపబ్లికన్ పార్టీ డొనాల్డ్ ట్రంప్కి మధ్య నెక్ టు నెక్ ఫైట్ నడుస్తూ ఉంది.
ఎప్పుడైతే ఇప్పుడు ఆగస్టు 19th తను కమలా హారిస్ అఫీషియల్గా ప్రెసిడెన్షియల్ నామినీ అని అనౌన్స్ చేసిందో డెమోక్రటిక్ పార్టీ, అప్పుడు కంప్లీట్గా డెమోక్రటిక్ పార్టీ వేవ్ కంప్లీట్గా సూటప్ అయిపోయింది పర్ఫార్మెన్స్. డొనాల్డ్ ట్రంప్ కంప్లీట్గా ల్యాగింగ్లోకి వెళ్ళిపోయాడు. మీరు చూడండి, దాదాపు నేను ఒక 10 to 15 ఫేమస్ పీపుల్ సర్వేస్ రిపోర్ట్ మీ ముందర పెట్టబోతున్నాను. ఆ రిపోర్ట్లో చూస్తే కనుక దాదాపు పోల్ ఆఫ్ ది పోల్ కూడా చూసినారనుకో మీరు, క్లియర్గా దాదాపు 4 to 5% ఎడ్జ్ కనపడుతోంది కమలా హారిస్కి. అంటే క్లియర్గా డెమోక్రటిక్ పార్టీ మళ్ళీ విన్ అవ్వబోతుంది అన్నది పీపుల్ సర్వేలో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు చూడండి కావాలంటే కనుక ఏ పీపుల్ సర్వేలో తీసుకున్నా కానీ ఆల్మోస్ట్ 4 to 5% ఎడ్జ్ ఉంది ఇప్పటికే. ఇంకా ఏమంటే కనుక ఇంకా దాదాపు 3 ప్రెసిడెన్షియల్ డిబేట్స్ ఉన్నాయని చెప్పేసి టాక్స్ వస్తున్నాయి. అందులో ఒకటి కన్ఫర్మ్ అయిపోయింది. September 10th ప్రెసిడెన్షియల్ డిబేట్ ఉంది బిట్వీన్ కమలా హారిస్ వర్సెస్ డొనాల్డ్ ట్రంప్. September 10th ABC న్యూస్ కండక్ట్ చేస్తుంది ప్రెసిడెన్షియల్ డిబేట్. ఇంకా ఈ డిబేట్తో మనకి September 10th ఈవినింగ్ కల్లా మనకి క్లియర్ కట్గా మనకి డిసిషన్ తీసుకోబోతున్నాం. ఎందుకంటే కనుక మనకి ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది. ప్రీపోల్ సర్వే కంప్లీట్గా లైన్ తీసేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రీపోల్ సర్వేలో కనుక చూసినానికి ఇప్పటికే 4 to 5% అన్ని సర్వీసెస్లో ఎడ్జుగా ఉంది. కాబట్టి ఇంకా September 10th అయితే కనుక క్లియర్ కట్గా ప్రీపోల్స్ లైన్ తీసుకొని డిక్లేర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ తర్వాత ఇంకా 2 వచ్చేసి ప్రెసిడెన్షియల్ డిబేట్స్ ఉంటాయి. కాబట్టి అందులో వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెన్షియల్ డిబేట్ ఉంది. తర్వాత ఏదో ఛానల్ అరేంజ్ చేస్తానట్టుంది. తర్వాత ఇంకొక ప్రెసిడెన్షియల్ డిబేట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి September 10th తర్వాత September 25th అని చెప్పి చెప్తా ఉన్నారు. చూడాలి మరి ఏంటన్నది. ఇంకా దాని కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు డొనాల్డ్ ట్రంప్ సైడ్ నుంచి. డొనాల్డ్ ట్రంప్ సైడ్ నుంచి September 10th దానికి కన్ఫర్మేషన్ ఇచ్చినాడు. September 10th చూడాలి మరి డిబేట్ ఎలా నడుస్తుంది అన్నది. ఈ డిబేట్ రూల్స్ ఏంటంటే 1.5 hour డిబేట్ ఉండేటట్టుంది. 90 minutes 1.5 hour డిబేట్ ఉంది. ఈ 1.5 hour డిబేట్లో పబ్లిక్ ఎవరు కూడా పార్టిసిపేట్ చేయట్లా. ఓన్లీ ABC ఛానల్కి సంబంధించిన 2 ఫేమస్ ఎడిటర్స్ వచ్చేసి పార్టిసిపేట్ చేయబోతున్నారు. దానికి కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి. నో పేపర్, ఓన్లీ పెన్ను పేపర్ వచ్చేసి ఆ టైంలో ఎప్పుడైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి ఆ టైంలో మాత్రం అరేంజ్ చేస్తారు. వీళ్ళు ఏంటి నోట్స్ తెచ్చుకోవడానికి కూడా ఉండదు. కంప్లీట్గా లైవ్ అనమాట. దాదాపు 2 minutes ఈచ్ క్వశ్చన్కి 2 minutes టైం ఇస్తారు. ఆ 2 minutesలో వాళ్ళు అడ్రస్ చేయాల్సి ఉంటుంది. గ్యాదరింగ్ ఉండదు కాబట్టి లైవ్ అడ్రస్ చేయాల్సి ఉంటుంది. ఇవి వచ్చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టినట్టున్నారు ప్రెసిడెన్షియల్ డిబేట్స్కి. ఇది September 10th నడవబోతోంది. మళ్ళీ September 25th ఇంకా కొన్ని డీటెయిల్స్ రావట్లేదు. ఏ న్యూస్ ఛానల్ అరేంజ్ చేస్తుంది అన్నది కూడా ఇంకా కొద్ది డీటెయిల్స్ క్లారిటీ రానట్టుంది. వచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత దాని గురించి కూడా మాట్లాడదాం. ప్రెసిడెన్షియల్ డిబేట్ September 10th గురించి క్లియర్గా నేను ఒక వీడియో చేయబోతున్నాను. అప్పుడు చూద్దాం ఆ వీడియో September 10th ఎలా నడిచింది అన్నది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఫార్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.